సాయిరామ్. బాబా భక్తులందరూ ఎలా ఉన్నారండి? మన బాబావారి దయ మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి తల్లి కొన్నిసార్లు నువ్వు చాలా ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే విశ్వం నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే ముందుగా నీ మనసును, నీ ఆలోచనలను, నీ ఆత్మను మార్చడానికి ప్రారంభిస్తుంది. పాత గాయాలు, పాత భయాలు, పాత బాధలు నెమ్మదిగా నీ నుండి దూరం అవుతూ ఉంటాయి. ఆ మార్పు సమయంలోనే ప్రపంచం మొత్తం నిన్ను అర్థం చేసుకోవడం మానేసినట్టు అనిపిస్తుంది. కానీ నిజం ఏమిటంటే, నువ్వు ఓడిపోవడం కాదు తల్లి. నువ్వు కొత్త నువ్వుగా తయారవుతావు. కాబట్టి ఈ ఒంటరితనాన్ని శాపంగా చూడొద్దు తల్లి. ఇది నీ జీవితంలో వచ్చే గొప్ప మార్పుకి ముందు కనిపించే సంకేతం అనుకో తల్లి. నీకు ఒక విషయం చెప్పనా తల్లి? అన్నం పెట్టిన వారికి అన్యాయం చేసినా, సాయం చేసిన వారికి మోసం చేసినా, దారి చూపిన వారికి ద్రోహం చేసినా, నమ్మిన వారికి వంచన చేసినా అది మహాపాతకం. ఈరోజు సంతోషంగా ఉండొచ్చు, కానీ కర్మకాలానికి జ్ఞాపకశక్తి ఎక్కువ తల్లి. వాళ్ళకి ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవించి తీరవలసిందే. కర్మ వాళ్ళని ఎప్పుడూ వదిలిపెట్టదు తల్లి. వాళ్ళు చేసిన పాపం వాళ్ళు అనుభవిస్తారు. తల్లి, నీకు అన్యాయం చేసిన వాళ్ళు తప్పకుండా శిక్షింపబడతారు. వాళ్ళ కోసం తలుచుకొని నువ్వు పదే పదే బాధపడడం మానేయి తల్లి. నీ టైంని నువ్వు వృధా చేసుకోవద్దు. నీ బాబా మీదే భారం వేసి ముందుకి నడువు తల్లి. నీ బాబా తండ్రి ఉండగా నీకు భయం ఎందుకమ్మా? ఓం సాయిరామ్. చూశారు కదండి బాబాగారు ఏం చెప్పారో. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.